నమస్కారం దూరదర్శన వార్తలకు స్వాగతం నేను మురళి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని సమాధానం పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్న నరేంద్ర మోదీ ఈ నెల 10న ప్రధాని పరీక్షా పే చర్చా కార్యక్రమం విద్యార్థులతో ముచ్చటించనున్న నరేంద్ర మోదీ పలు కీలక అంశాలపై చర్చించిన రాష్ట్ర మంత్రివర్గం పోలవరం నిర్వాసితులకు నిర్మించే ఇళ్లకు కొత్త టెండర్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు నాయుడు సూచన రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాలు దేశంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ అందుకు విరుద్ధంగా వారికి ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు 2014 నుంచి దేశంలోని అన్ని వర్గాల సాధికారత సాధించేలా స్కిల్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పారిశ్రామిక రంగాల్లో అవకాశాలు కల్పించామన్నారు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదం తీర్మానంపై ప్రధాని మాట్లాడుతూ గ్రామాలలో ఉండే చిన్న చిన్న సాంప్రదాయ వృత్తుల వారికి పీఎం విశ్వకర్మ యోజన ఆర్థిక వెసులుబాటు శిక్షణ సాంకేతికత అందిస్తున్నామన్నారు నేడు సమాజంలో కులం అనే విషయాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చాలా సంవత్సరాలుగా అన్ని పార్టీలకు చెందిన ఓబీసీ ఎంపీలు ఓబీసీ ప్యానెల్కు రాజ్యాంగ హోదా ఇవ్వాలనే డిమాండ్ను బీజేపీ కల్పించిందన్నారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్న గిరిజన సమూహాలను ప్రభుత్వ పథకాల్లో చేర్చి జన్ ధన్ యోజన ద్వారా 24,000 కోట్లు కేటాయించామన్నారు तुष्टिकरण सबका गालमेल था जहां सबका गालमेल हो वहां सबका साथ हो ही नहीं सकता आदरणीय सभापति जी कांग्रेस के मॉडल में सर्वोपरि है फैमिली फर्स्ट इसलिए उनकी नीति रीति उनकी वाणी उनका वर्तन उस एक चीज को संभालने में ही खपता रहा है दो बार बाबा साहब को चुनाव में पराजित करने के लिए क्या कुछ नहीं किया गया कभी भी बाबा साहब को भारत रत्न के योग्य नहीं समझा गया बड़े संतोष के साथ कह सकता हूं कि हमारे संविधान निर्माताओं की जो भावना थी उसी का आदर करते हुए उसी से प्रेरणा लेते हुए हम आज आगे बढ़ रहे हैं कुछ लोगों को लगता होगा ये यूसीसी क्या लाए हैं लेकिन जो संविधान सभा की डिबेट पढ़ेंगे उनको पता चलेगा कि हम उस भावना का यहां लाने का प्रयास कर रहे हैं कुछ लोगों की राजनीति आड़े आती होगी लेकिन हम संविधान निर्माताओं की भावना को जीते हैं ना तब जाकर के ये साहस करते हैं और कमिटमेंट के साथ पूरा करने का రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రముఖ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సమావేశమయ్యారు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యానవనంలో నడుస్తూ పలు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా రాష్ట్రపతికి సచిన్ టెండూల్కర్ జెర్సీ అందించారు
విద్యార్థుల్లో పరీక్ష పట్ల భయాన్ని పోగొట్టి పరీక్షలకు వారిని సన్నద్ధం చేసేలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏటా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం 3,30,00,000 మంది విద్యార్థులు, 20,71,000 మంది ఉపాధ్యాయులు, 5,51,000 మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. तैयारी का नया रास्ता सिखाएंगे. Everybody can sparkle and do things that others cannot imagine. नेक्स्ट वर्ड को रिवर्स कर दोगे तो क्या होगा? डेजर्ट. दुनिया का सबसे जो अच्छा कैमरा है वो ये है. आपको वो कन्विक्शन होना कि आई एम केपेबल ऑफ डूइंग दिस, और उनकी टेंशन को छू मंतर कर देंगे और बच्चे एग्जाम वॉरियर से एग्जाम वॉरियर बन जाएंगे. पढ़ाई के साथ साथ बच्चे तैयारी के समय स्ट्रेस फ्री रहना, टेक्नोलॉजी का सही इस्तेमाल, खेल, क्रिएटिव एनर्जी, न्यूट्रिशन, मेंटल हेल्थ और जीवन के जरूरी सबक भी सीख पाएंगे. प्रधानमंत्री मोदी जी का हर शब्द, हर सुझाव आपको नई ऊर्जा और आत्मविश्वास से भर देगा. पढ़ेगा इंडिया. तो दोस्तों तैयार हो जाइए पढ़ाई की टेंशन को बाय बाय बोलने के लिए, क्योंकि 10 फरवरी सुबह 11 बजे होने वाली है पीएम के साथ परीक्षा पे चर्चा. పరీక్షా పే చర్చ కార్యక్రమం తిరిగి వచ్చిందని పరీక్షా వారియర్స్, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమాన్ని చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు కోరారు. ఉత్సాహభరితమైన వాతావరణంలో నూతనంగా పరీక్షా పే చర్చ కార్యక్రమం వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. ఒత్తిడి లేని పరీక్షలకు సంబంధించి వివిధ అంశాలను తెలియజేసే 8 ఆసక్తికరమైన ఎపిసోడ్లు ఉన్నాయని ప్రధాని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. కోట్లాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం కోసం నమోదు చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి ఓ వీడియోను పొందుపరిచారు. नमस्कार मित्रों, पीढ़ी के लोगों ने देखने वाले हैं. मैं इस सफलता के लिए, आपकी इस जन अभियान के लिए, आपके सहयोग के लिए आप सबको धन्यवाद देता हूं. बहुत बहुत स्वागत. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని మంత్రివర్గ సమావేశంలో అనంతరం మంత్రులతో సమావేశమై నిర్వహించారు. వచ్చే 3 నెలలు ప్రజల్లోకి వెళితే పథకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యవహరించాలని ప్రచారం నిర్వహించాలన్నారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్నదాత సుఖీభావకు సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 14,000 రూపాయలు కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. బడులు తెరిచే నాటికి డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. సమగ్ర పవర్ మేనేజ్మెంట్తో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైనంత తగ్గేలా చూడాలన్నారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేయాలని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల పరంగా మంత్రులు పనితీరు మెరుగుపడాలని ముఖ్యమంత్రి పేర్కొన్నాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో 4,28,705 మంది యువతకు భవిష్యత్తులో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు 34 ప్రాజెక్టులకు గాను 6,78,345 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, పారిశ్రామిక వ్యక్తులకు చేయూత అందించేలా పాలసీల్లో సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు R&R ప్యాకేజీ కింద నిర్మించే ఇళ్లకు కొత్త టెండర్లు పిలిపించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు తెలిపారు. మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల
ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి 1.5 రూపీస్ పర్ యూనిట్ 5 సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ అందరికీ కూడా 1.5 రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ 5 సంవత్సరాలకి ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర జనసేన పార్టీ వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ దానేటి శ్రీధర్ తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న బీసీ, గిరిజన, వికలాంగుల వసతి గృహాల్లో జనసేన ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు ఏర్పాటుకు చర్యలు చేపట్టిందన్నారు. 5 years వస్తుంది. ఈ 5 years ఎవరికి 3 పిల్లలు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, నేను అవుట్ చేస్తాను. బట్ మళ్ళీ చెప్తాను, ఈరోజు మన జన సైనికులకు మన శ్రీకాకుళం ఉమెన్స్ కాలేజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ప్రాబ్లం ఎప్పుడైతే తెలియజేశారో మా జన సైనికులు, మా జనసేన నాయకులు అందరం కలిపి కూడాను ఇక్కడున్న టాయిలెట్స్ని క్లియర్ చేసి బాగు చేసి ఇక్కడున్న అమ్మాయిలకి ఒక సురక్షితమైనటువంటి టాయిలెట్స్ని ఇవ్వాలనే చెప్పే ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ని, ప్రాజెక్ట్ని చేయగలిగాం. దీన్ని సహకరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ చదువుతున్న హాస్టల్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి, వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి, భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటాను. సైబర్ క్రైమ్లు నియంత్రించేందుకు డివిజన్ పరిధిలో ఐటీ కోర్ టీంలు ఏర్పాటు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు. ఈ అంశంపై మచిలీపట్నంలో ఆయన మాట్లాడుతూ ప్రలోభాలకు గురిచేసే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి మాధ్యమాల ద్వారా వచ్చే నకిలీ మెసేజ్లను నమ్మవద్దని సూచించారు. మాదక ద్రవ్యాలు మీ పేరున బుక్ అయ్యాయని, డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లో కానీ, సైబర్ నేర నియంత్రణ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే పత్రికా ప్రకటన ద్వారా, పాంప్లెట్స్ ద్వారా, అలాగే పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ ద్వారా వీటన్నింటిని కూడా అవేర్నెస్ క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా మేము రోజుకు ఒక టెంప్లెట్ కానీ, వీడియో కానీ మీరు రిలీజ్ చేస్తున్నాము. సో దాంట్లో ఎక్కువగా ఈ డిజిటల్ అరెస్ట్ అనేది మనకి ఎక్కువగా వినబడుతుంది. దీంట్లో ఏంటంటే అమాయకంగా ఎవరైతే విక్టిమ్స్, బాధితులు ఎవరైతే ఉంటారో వారికి మీరు ఏదో కొరియర్ బుక్ చేశారు, ఆ కొరియరు పలానా ఎయిర్పోర్ట్లో పట్టుబడింది, దాన్ని వెరిఫై చేస్తే దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి, అట్లాగే కొన్ని ఫారిన్ పాస్పోర్ట్స్, వీసాలు, అట్లాగే కొన్ని విదేశీ కరెన్సీ లేదా భారతదేశం సంబంధించినటువంటి కరెన్సీ దొంగనోట్లు అన్నీ ఉన్నాయి. సో ఈ కేసుని మేము కస్టమ్స్ వాళ్ళు లోకల్ ముంబై క్రైమ్ బ్రాంచ్కి అప్పగించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది, మీరు దాన్ని అటెండ్ కావాలి. ఇమ్మీడియట్గా ఆ కేసుని మీరు సమాధానం చెప్పకపోయినట్లయితే మీరు సుమారు 7 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉండేటువంటి కేసులు మీ మీద నమోదు చేయబడతాయని చెప్పి మా ఏసీబీ గారు మీ మీద ఇమ్మీడియట్గా ముంబై మిమ్మల్ని పిలిపించుకుంటున్నారు. అట్లా చెప్తారు. ఇప్పుడు చిన్న విరామం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు ఆర్బీఐ వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ఎస్పీ డీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి చంద్రశేఖరరావు తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయితీతో గృహ వినియోగదారులకు ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చునని, దీనివల్ల విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చన్నారు. అధికారిక వెబ్సైట్లో పీఎం సూర్యఘర్ పథకాన్ని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ఈ ప్రాజెక్టు విషయాలు చెప్తూ దీనిని ప్రమోట్ చేసే భాగంగా మేము 8-9 అనగా ఈ నెల 8-9 అనగా సెకండ్ సాటర్డే సండే ఈ 2 రోజులు మా ఎస్సీ ఆఫీస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆఫీస్ కార్యాలయంలో అవగాహన సదస్సు మేళాని నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా ముఖ్యంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన గురించి అందరికీ తెలియజేస్తూ గవర్నమెంటు నరేంద్ర మోడీ గారు ఇది చాలా ప్రెస్టీజియస్గా ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆదేశాల మేరకు దీంట్లో సబ్సిడీ వస్తుందండి. కిలోవాట్కి 1000 రూపాయలు అనగా మీకు 2 కిలోవాట్లకి 60,000, 3 కిలోవాట్లకి 78,000. ఇది గృహానికి ప్రధానమంత్రి గారు కోటి ఇళ్ళకి సూర్యకాంతితో మనం సోలార్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ పెట్టుకుంటే భవిష్యత్ తరానికి ఈ సోలార్ వల్ల చాలా ఉపయోగకరంగా జరుగుతాయి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. నగరంలోని కొండారెడ్డి బురుజు నుంచి రాజ్ విహార్ కూడలి వరకు పోలీసులు, రవాణా శాఖ అధికారులు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల సమయంలో హెల్మెట్ లేకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. హెల్మెట్ అవేర్నెస్ ర్యాలీ అని 2-వీలర్ ర్యాలీ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో రోడ్ సేఫ్టీలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అవేర్నెస్, ఒకటి ఎన్ఫోర్స్మెంట్. సో ఎన్ఫోర్స్మెంట్ ఎవరికి నచ్చదు, బట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో చేయరు కాబట్టి. సో అవేర్నెస్ పెంచి మనం ఎన్ఫోర్స్మెంట్ తగ్గించేలాగా వెళ్ళాలని సో ఇంకా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో బట్ కలెక్టర్ గారు చెప్పినట్టు more than 90% of the lives can be saved if everybody wears helmet. So helmet వేసుకుంటే, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డెత్స్ హెడ్ ఇంజురీ వల్ల జరుగుతాయి. హెడ్ ఇంజురీ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోవడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ 2 months బ్యాక్ హైకోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేశారు, 2-వీలర్స్ రైడర్స్ అందరూ కంపల్సరీలీ హెల్మెట్ ధరించాలని. సో కర్నూలు టౌన్లో రాబోయే రోజుల్లో మనం హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏముందో చాలా స్ట్రిక్ట్గా చేయబోతున్నాము. సో దాని ముందు ట్రై టు ఇంక్రీజ్ ద అవేర్నెస్. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడంతో పాటు రక్తదానం చేసేలా అందరినీ ప్రోత్సహించాలని ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ మనకు జన్మనిచ్చిన తెలుగు నేల రుణాన్ని ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలన్నారు. తలసేమియా అనేది జన్యుపరమైన రక్త రుగ్మత అని, బాధితులకు అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో యూఫోరియాలో మ్యూజికల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణ గారిని తీసుకురావడం వేగా జ్యువెలరీకే దక్కింది. సమాజమే దేవాలయం, ప్రజల్లే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్ట్ ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం, హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంట్లో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్.
ఇది సమాజానికి ఉపయోగపడుతుంది. మా థాట్, మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్, దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు. రైతులు పంట పొలాల్లో పురుగుల మందు పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన అధికారిని డాక్టర్ కె మంజుల సూచించారు. చిత్తూరులోని పురుగు మందు వాడకంపై నిర్వహించిన శిక్షా కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు పాల్గొని ఏ మోతాదులో పురుగు మందులు పిచికారీ చేయాలనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజుల మాట్లాడుతూ రైతులు పిచికారీ సమయంలో జాగ్రత్తలు పాటించడంతో పాటు ఖాళీ అయిన మందు డబ్బాలను కంపెనీలు సూచించిన విధంగా నిర్వీర్యం చేయాలన్నారు. ఎలాగా సురక్షితంగా వాడుకోవాలి అనే విషయాల మీద చర్చించుకుంటున్నాము. పురుగు మందులన్నీ కూడా సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ఈ సంస్థ అనేది మనకు ఎలాగా అన్ని పురుగు మందులు సురక్షితంగా వాడుకోవాలి అనే దాన్ని లేబుల్ ఇస్తుంది. ఆ లేబుల్ మీద ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారమే రైతులు వాడుకోవాలి. ఇవన్నీ కూడా లీటర్కి ఎంత కలుపుకోవాలో అంతో కలుపుకోవాలి. అవన్నీ కూడా అలాగే స్ప్రేయింగ్ చేసేటప్పుడు కూడా మనము ప్లాంట్ ప్రొటెక్షన్ కిట్ అని ఉంటుంది. మొత్తం తొడుగులు, మాస్క్ నుంచి కళ్ళకు కానీ బాడీకి అంతగదు తొడుగు వేసుకొనే స్ప్రేయింగ్ చేయాలి, లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా మన ప్రభుత్వము సేంద్రీయ వ్యవసాయాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి సేంద్రీయ వ్యవసాయంలో మనకు ముందడుగులు పడితేనే ఇంకా మనము ఎక్స్పోర్ట్ ఎక్కువ చేసుకోగలము, మన దేశం అభివృద్ధిలోకి వస్తుంది. సేంద్రీయ వ్యవసాయం అంటే పూర్తిగా మందులు వాడకూడదని కాదు, కానీ మనకు కొంచెం సేఫ్ గ్రీన్ పెస్టిసైడ్స్ అనేవి. విద్యార్థులు చదువులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా పేర్కొన్నారు. కర్నూలులోని ఇండస్ పాఠశాలలో 4వ బాలోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ బాలోత్సవంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు దోహదపడతాయన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని బాలోత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి వాసుదేవయ్య తెలిపారు. స్కూల్ టైంలో ఎలక్యూషన్, ఐసా రీడింగ్, క్విజ్తో పాటు మోనో యాక్షన్స్ కూడా నేను పార్టిసిపేట్ చేసేవాను. సో జనరల్లీ ఐ యూస్ టు గెట్ ప్రైజెస్. సో దాంట్లో ఆ టైంలో 82 ఆ టైంలో కొండవీటి సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఆయన పేరు ఇన్స్పెక్టర్ రంజిత్. సో ఐ యూస్ టు అంటే ఆ డైలాగ్ ఎక్కువగా నేను స్కూల్లో చెప్పడం జరుగుతూ ఉండేది. సో అప్పుడు అందరూ పిలవడం రంజిత్ అని స్టార్ట్ చేయడం జరిగింది స్కూల్లో. సో అలా పేరు కూడా ఆ విధంగా మారిపోయింది. అంటే యూ కెన్ ఇమాజిన్, అంటే ఎందుకు అంటే నీకు ఆ గుర్తింపు, అంటే నీలో ఉన్న క్వాలిటీ కావచ్చు, నీలో ఉన్న టాలెంట్ కావచ్చు, అది బయటికి ఎక్స్ప్రెస్ చేయడంతో నీకు ఒక గుర్తింపు వస్తుంది, నీకు ఒక ఫెమిలియర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అమెరికా నుంచి భారత్కు పంపివేయబడ్డ 104 మంది భారతీయులకు దేశం అన్ని అవకాశాలు కల్పిస్తుందని, ఇందుకోసం అత్యవసర ప్రణాళికలు రూపొందించమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. అమెరికాలో అనుమతి లేకుండా ఉంటున్న భారతీయులను ఆ దేశం వెనక్కి పంపేయడంతో వారంతా నిన్న అమృత్సర్కి చేరుకున్నారు. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టడంతో మంత్రి లోక్సభలో సమాధానమిచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చే ప్రయాణంలో వారికి ఆహారం, పానీయాలతో పాటు వైద్య సదుపాయం కల్పించామన్నారు. దేశం వారి ఉపాధి అవసరాలు తీర్చే చర్చలపై ప్రధానితో చర్చించామన్నారు. We are informed by ICE that women and children are not restrained and the needs of deportees during transit relates to food and other necessities, including possible medical emergencies, are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered military, civilian aircraft.
మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో డ్రోన్ సాయంతో పొలాల్లో క్రిమిసంహార మందులు పిచికారీ చేసే అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. డ్రోన్ దీదీ వల్ల మహిళలకు ఆర్థిక భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని కేంద్రం ఎరువులు, రసాయన, వ్యవసాయ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రతి 10 డ్రోన్లు అందుబాటులో ఉండాలన్నది లక్ష్యమన్నారు. This is the parent department is Department of Fertilizer, which is dealing with this drones distribution, sir. The scheme actually comes under the Department of Fertilizers, which is trying to give the 80% subsidy to the women self-help groups, and the whole number of drones that need to be distributed is up to 15,000 drones, and we have done up to 500. And why we are trying to see how the remaining 14,500 will be done is through indigenization. We want to promote more indigenization of drones. So this is a collective effort. మగ శిశువు కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న వింత గ్రామం కథ ఇది. హిమాచల్ ప్రదేశ్లోని కేలాంగ్ గ్రామంలో ఏడాదిగా మగ శిశువు రాక కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వింత ఆచారం గల ఈ గ్రామంలోని మగ శిశువు కోసం ప్రత్యేకంగా గోచి ఉత్సవం నిర్వహిస్తుంటారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లాహౌల్ స్పితి ప్రధాన కేంద్రంలోని కేలాంగ్లో మగపిల్లల కోసం గోచి పండుగ నిర్వహించారు. ఈ పండుగను అక్కడి ప్రజలు కుటుంబంలో కుమారుడి ఆగమనం కోసం గ్రామదేవత కేలింగ్ బజీరియుల్లాకు కృతజ్ఞత తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుతారు. గ్రామంలో ఈ సంవత్సరం ఎవరికి మగ శిశువు జన్మించలేదు అయినా సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ గోచి ఉత్సవం సాధారణంగా చంద్రకాలమానం ప్రకారం హల్దా ఉత్సవానికి పూర్వం శుక్లపక్షంలో సోమవారం లేదా మంగళవారాల్లో జరుపుకుంటారు. ఈ పండుగ గ్రామదేవత కేలింగ్ బజీరియుల్లాకు అంకితం చేయబడగా కుటుంబంలో అబ్బాయి పుట్టిన సందర్భంలో గ్రామదేవత యుల్లాకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. గోచి పండుగను సంతోషం, సమృద్ధి మరియు శాంతి కోసం జరుపుకుంటారు. ప్రజలు తమకు పిల్లలు పుట్టాలని తమ పితృదేవతలను ప్రార్థిస్తారు. ఏడాదిలో ఏ ఒక్క కుటుంబంలో అయినా మగ శిశువు జన్మిస్తే పండుగను మరింత వైభవంగా జరుపుకుంటారు. हर वर्ष जिसके गांव में बीते वर्ष में जिनके घर में भी पुत्र जन्म हो तो उसके खुशी के उपलक्ष्य में ये गोची सब मनाते हैं. यहाँ जो हमारे देवता युला है उनके आशीर्वाद लेने और जो नवजात है उसकी लंबी उम्र की कामना करते हैं. ఈ వేడుకల సమయంలో గ్రామస్తులు గ్రామంలో కేటాయించిన ప్రదేశానికి చేరుకుంటారు. కేలింగ్ బజీరియుల్లా యొక్క పూజారి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించిన తరువాత గ్రామ పెద్దలు దేవతల భాషగా పిలువబడే గ్రీకు భాషలో పాటలు ఆలపించారు. స్థానిక దేవతను పూజించిన తరువాత గ్రామానికి చెందిన మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో సంగీతం మరియు నృత్యాలు చేస్తూ పండుగను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. వందలాది సంవత్సరాల పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటికీ జరుపుకుంటున్నారు. ఈ గోచి పండుగకు దట్టంగా కురుస్తున్న మంచు, తీవ్ర చలిలో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. మగ పిల్లవాడి రాక కోసం ఎదురు చూస్తూ గోచి పండుగను జరుపుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.